హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను సాంబార్ ఎలా చేయాలనేది చేస్తున్నాను. సో నా ప్రాసెస్లో అనేది నేను చేస్తున్నాను. ఇది వచ్చేసి కందిపప్పు. నేను కందిపప్పుల్లో పసుపు, కారం పొడి, సాల్ట్ అనేది వేసుకొని ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని చింతపండు రసంలో వేసుకొని నేను ఇలా ఉడికించుకున్నాను. క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, దొండకాయ, మటర్ ఇవన్నీ వేసుకొని నేను చింతపండు రసంలో ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత నేను పప్పు మ్యాష్ చేసుకొని అందులో అయితే నేను వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. నేను ఇంతకుముందు నేను పప్పులో వేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే నేను కొంచెం వేసుకుంటున్నాను. ఇందులో మనం కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మన కొత్తిమీర, కరివేపాకు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను పోపు అనేది వేసుకుంటున్నాను. పోపు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కచ్చపచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి, కొంచెం ఇంగువ. ఇది వేసుకున్న తర్వాత మనం పోపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్, నేనది సాంబార్ పౌడర్ వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని 5 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి. అనేది ఉడకబెట్టుకోవాలి. 5 మినిట్స్ అయితే అయిపోయిందండి, ఉడికించుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాల్సిందే. నా ప్రాసెస్లో అయితే నేను ఇలా చేశాను. మీ ప్రాసెస్లో ఎలా చేస్తారనేది కామెంట్లో చెప్పండి. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి కుకింగ్ క్వీన్ అని ఉంటుందండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.